జనరల్గా మనం హెల్త్ చెకప్ చేసుకుంటామంటే ఇయర్కి ఒకసారి చేసుకుని అదే కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఈ వైట్ సెల్ కౌంట్ అబ్నార్మాలిటీస్ కానీ హీమోగ్రామ్ అబ్నార్మాలిటీస్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు ముందుగా అప్రోచ్ అయ్యి దానికి తగిన సలహాలు తీసుకోవచ్చు. రక్తహీనత అయితే ఇంపార్టెంట్, అది చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ప్రాపర్ డైట్ తీసుకోవడం, ఐరన్ రిచ్ డైట్ పైన ఫోకస్, ఎస్పెషల్ లేడీస్. చాలా మంది ఈ లేడీస్లో ఏంటంటే డెలివరీ ముందు ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా మందికి డెలివరీ అయినాక వస్తుంది. ఈ డెలివరీ అయినాక ఏమవుతుందంటే ఫస్ట్ 3 months 6 monthsలో తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోరు సరిగ్గా. ఆ టైంలో ఏర్పడే పోషక లోపాలు అట్లే కంటిన్యూ అయిపోతాయి. వాళ్ళకి కంటిన్యూ అయ్యేసరికి ఫస్టే తెలియదు, కొద్ది పెరిగి ఎప్పుడో 3-4 yearsకి సివియర్ రక్తహీనత లాగా, అనీమియా లాగా తయారవుతుంటుంది. సో డెలివరీ టైంలో పోస్ట్ డెలివరీ పోషక లోపాలు రాకుండా సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.